ఉదయకాల సమయంలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదవగలుగుతాం. పత్రికా పాఠ్యభాగం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 11వ వచనం వరకు, అలాగే సువార్త వాక్య భాగం నుండి పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదవగా మనం విన్నాం. ప్రాముఖ్యంగా పత్రికా పాఠ్యభాగంలో కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తున్న సందర్భంలో పౌలు కొరింథీ సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని రాస్తూ ఉన్నాడు. సంఘంలో అనేక లోటుపాట్లు ఉంటాయి. సంఘ కాపరి ఆ యొక్క సంఘంలో ఉన్న లోటుపాట్లను వాక్యానుసారంగా బోధించవలసిన బాధ్యత బోధకుడి మీద ఉంటుంది. కొరింథీ సంఘంను పౌలు ఒక క్రమమైన పద్ధతిలో నడుపుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పౌలు గారికి కొరింథీ సంఘం మీద కొన్ని విషయాలను కొంతమంది తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో పౌలు ఈ పత్రికను కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మనము అన్య జనాంగంలో మనం చేయని వాడుతున్నాము. అన్య జనాంగం వల్ల మనం ప్రవర్తించకూడదు. మనం క్రీస్తు రక్తంలో కడుగుడిన వారం కాబట్టి ఆయన బిడ్డలంగా మనం బ్రతకాలి. ఆయన యొక్క ప్రేమకు కృపకు మనం పాత్రమవ్వాలి, కానీ ఆయన ఉగ్రతకు మనం గురికాకూడదు అనే సత్యాన్ని కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతున్న సందర్భంలో పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటను రాస్తూ ఉన్నాడు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇక్కడ పౌలు ఈ వచనంలో వారు అనే మాటను అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ మాటను ఎవరికి రాస్తూ ఉన్నాడని అంటే కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, పౌలు సంఘమును స్థాపించాడు. సంఘమును స్థాపించిన తర్వాత సంఘ విశ్వాసులు వాక్య బోధనలో వారు ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. అటువంటి అప్పుడు వాక్య పరిచయం అనేది అవసరమవుతూ ఉంటుంది. పౌలు సంఘాల్లో బోధకులను కాపరులను నియమించాడు. ఆ బోధకుడు వాక్యంను బోధిస్తూ ఉన్నాడు. పౌలు బోధించిన విధంగానే, పౌలు నేర్పిన విధంగానే ఏ విధంగా బోధించమంటున్నాడు అదేవిధంగా పౌలు చెప్పినట్టే ఆ బోధకుడు బోధిస్తూ ఉన్నాడు. అయితే పౌలు ఈ పత్రికలో ప్రధానంగా కొన్ని విషయాలని సంఘానికి రాసుకున్నాడు. ఎందుకనంటే ఆ బోధకుడి మీద పౌరు మీద సంఘానికి కొన్ని సొడుగులు ఉన్నాయి. అందరూ కాదు, సంఘంలో కొంతమందికి సొడుగులు ఉన్నాయని చెప్పి ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలంలో ఉన్న భాగంలో పౌలు ఎత్తి రాస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు దాని గురించి వాక్యానుసారంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడని అంటే ఎవరైతే సొణుగుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని శోధిస్తూ ఉన్నారో, ఎవరైతే అన్యజనుల వల్ల ప్రవర్తిస్తూ ఉన్నారో వారితో పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ వారు ఆశించిన ప్రకారము అని అంటూ ఉన్నాడు. వారు అనగా ఎవరనంటే మొదటి వచనంలో మనం గమనిస్తే ఏమని రాస్తున్నాడు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి. మన పితరులందరూ అనే మాటని ఇక్కడ పౌలు ఉపయోగిస్తున్నాడు. వారు అనగా ఇక్కడ మన పితరులు. ఎవరు ఈ పితరులు? వాస్తవానికి ఈ పితరులకి కొరింథీ ప్రజలకు సంబంధం లేదు. కాకపోతే క్రీస్తు రక్తంలో పడబడిన ప్రతి ఒక్కరు కూడా శిలువ ద్వారా యూదులతో పాటు సమాన పౌరసత్వాన్ని క్రీస్తులను కలిగి ఉంటున్నారు. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ కూడా సంఘములకు పితరులుగా ఎంచబడుతూ ఉంటారు. అందుకనే పౌలు ఏమంటున్నాడు? మన పితరులందరూ మేఘం క్రింద నుండి. ఇక్కడ మన పితరులు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వారిని దేవుడు మోషే ద్వారా విడిపిస్తూ ఉన్నాడు. 10 తెగులు ఐగుప్తులో ఆయన కొనపరిచాడు. 10వ తెగులు అనంతరము ఆయన వారిని బయటకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రంను చీల్చాడు, అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, పౌలు ఈ మొదటి వచనంలో ఏమని చెప్తున్నాడు? మన పితరులందరూ మేఘం క్రింద నుండి. అవును, మన పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు. ఆయన మేఘాసీనుడై ఉన్నాడు. మీరు నిర్గమకాండం గ్రంథం 13వ అధ్యాయం చివరి భాగంలో చదువుతూ ఉంటే దేవుడు మేఘంలో నడిచాడంట. దేవుడిని యెహోవా మేఘంలో ఆయన నడిచాడంట. ఎవరితోటి? ఇశ్రాయేలు ప్రజలతోటి. పగలు మేఘ స్తంభం వలె వారితో ఉన్నాడంట, రాత్రి అగ్ని స్తంభం వలె వారితో నడిచాడంట. ప్రియమైన సంగమా, మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయింది.
సముద్రం ఎవరు నడవగలుగుతారండి? నడిచిపోయారు. ప్రియమైన సంగమా, సముద్రం మరణానికి సాదృశ్యంగా ఉంది, వేదనకు సాదృశ్యంగా ఉంది. ఈ మరణకరమైన సముద్రంను దాటించేవాడు ఎవరనంటే జీవం గల దేవుడు మాత్రమే. ఇప్పుడు దేవుడు వారిని సముద్రంలో ఉన్న వారిని నడిచిపోయినట్లు కృప చూపుతూ ఉన్నాడు. పైన ఆయన సన్నిధి ఉంది మేఘములో. ప్రియమైన సంగమా, ఒక మాట 2వ వచనంలో రాస్తున్నాడు, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎంతమంది అయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చారో, ఎంతమంది అయితే దేవుడు మోషే ద్వారా తోడుకొని వచ్చాడో, వారందరూ కూడా మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచిపోతూ ఉన్నారు. వారు మోషేను బట్టి, ఇంకొక మాట రాస్తున్నాడు, మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొంది. మేఘంలో బాప్తిస్మం తీసుకున్నారంట, సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారంట. బాప్తిస్మం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. స్ప్రింక్లింగ్ అంటారు, చిలకరించడం అంటారు. స్ప్రింక్లింగ్, యాజకులు యెరూషలేము దేవాలయంలో ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి చిలకరిస్తాడు పరిశుద్ధ జలాన్ని. ప్రియమైన సంగమా, ఇంకొక అర్థం ఏంటంటే కడుగుకొనుట అని అర్థం వస్తుంది, స్నానం చేయట అని అర్థం వస్తుంది. ఇక్కడ మనము గమనిస్తే మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తిస్మం పొందిరి. ప్రియమైన సంగమా, బాప్తిస్మం అనేది రక్షణకు గుర్తుగా ఉంది, దేవునితో సహవాసానికి గుర్తుగా ఉంది, నువ్వు దేవుని సంఘంలో చేర్చబడడానికి గుర్తుగా ఉంది, పరలోకంలో సభ్యుడిగా చేర్చబడడానికి బాప్తిస్మం గుర్తుగా ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా బాప్తిస్మం పొందుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నాడు 3వ వచనంలో? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు త్రాగిరి. ఆ బండ క్రీస్తే అంటూ ఉన్నాడు. ఇప్పుడు రక్షించబడిన వారందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని తీసుకుంటారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని తీసుకుంటారు. ప్రభరాత్రి భోజన సంస్కారంలో మనం అందరం కూడా ఒకే పాత్రలోని త్రాగుతాము, ఒకే రొట్టెలోనిది మనము భుజిస్తాము. ఆ ఆహారము క్రీస్తు శరీరమై ఉన్నది, ఆ రక్తము క్రీస్తు రక్తమై ఉన్నది. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు క్రీస్తు సంఘంలో ఉన్న క్రమాన్ని ఇశ్రాయేలు ప్రజల చరిత్రతో పోలుస్తున్నాడు. ఏదైతే ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో జరిగిందో అదే క్రైస్తవ చరిత్రలో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, అందరూ కూడా క్రీస్తు అనే బండలో నుండి వస్తున్న నీటిని తాగారు. ఆ బండ నేటికి కూడా సీనాయి పర్వతం దగ్గర ఉంది. ఈ సీనాయి పర్వతం ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియాలో జెరూసలేం అనే ప్రాంతంలో ఉంది. ప్రియమైన సంగమా, సౌదీ అరేబియాలో ఉన్న పర్వతం అది ఒరిజినల్ పర్వతం, కానీ ప్రజలు ఈజిప్ట్కి వెళ్తూ ఉంటారు. ఈజిప్ట్లో ఉన్నది అసలైన సీనాయి పర్వతం కాదు. ప్రియమైన సంగమా, మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ బండ చీల్చబడి ఉంటుంది. ఆ బండ నేటికి కూడా సాదృశ్యంగా ఉంది. బైబిల్లో రాయబడిన ఆ బండ క్రీస్తే అని పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులమైన మనం అందరం కూడా క్రీస్తు రక్తంలో కడుగబడి సంఘంలో చేర్చబడుతున్న బాప్తిస్మం ద్వారా ఆయన రక్తంలో, ఆయన యొక్క శరీరంలో పాల్పంపులు పొందుతూ ఉన్నాం. ఇక ఎన్నడూ కూడా మనము అనిర్జనుడి వలె మనం జీవించడానికి వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితం అన్నది కొనసాగుతూ ఉంటుంది. అయితే 5వ వచనంలో పౌలు ఏమని రాస్తున్నాడనంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడి. వారిలో ఎక్కువ మంది వారు ఎవరైతే దేవుని అద్భుత కార్యాలను చూశారో, ఎవరైతే క్రీస్తు అనే బండలో నుండి త్రాగారో, ఎవరైతే దేవుడు ఆకాశం నుండి కురిపించిన మన్నాను భుజించారో, ఎవరైతే దేవుని కాపుదలలో ఉన్నారో, ఎవరైతే ఆ ఎర్ర సముద్రం దాటారో, వారిలో అనేకులు మరణించారంట. ప్రియమైన సంగమా, అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారంట. ఈరోజు మన ఆయనలో ఉన్నామంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకు పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నారంటే, ప్రియమైన సంగమా, మనము దేవునికి ఇష్టలుగా ఉండకపోతే మనము కూడా వారి వలె ఉంటాము అని చెప్పి కొరింథీ సంఘానికి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక అరణ్యంలో వారు సంహరించబడ్డారంట. తదుపరి 6వ వచనాన్ని రాస్తూ ఉన్నాడు. ఏమని? వారు ఆశించిన ప్రకారము. ఆశ ఇక్కడ దురాశ అనే మాట. ఇది ప్రియమైన సంగమా, ఎపితూమియా అనే మాట గ్రీకు బైబిల్లో వాడబడుతుంది. ఎపి అంటే పైన, అబోవ్ అని అర్థం. తూమియా అంటే డిజైర్ అని, ఈవిల్ డిజైర్, దురాశ. అది ఇది నాకు కావాలి, ఎలాగైనా నాకు కావాలి అని మనసులో ఉంటే దొంగతనమైన చేసి దాన్ని తీసుకుంటారు. ప్రియమైన సంగమా, అది దురాశ అవుతుంది. నీ యొక్క ఆశ ఫోకస్డ్గా ఉంటుంది.
నీ మనసు అంతా దాని మీద ఉంటుంది. అప్పుడు అది ఎపితుమి అవుతుంది. ఎపితుమి అనే మాట, దురాశ అనే మాట ప్రియమైన సంగమా దేవుని చిత్తానికి విరోధమైనది. ఆ ప్రజలు దేవుని చిత్తానుసారంగా ఆశించకూడనివి ఆశించారు కాబట్టి వారు నశించిపోయారు. వారి వలె మనం చెడ్డవాడిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా రాయబడ్డాయంట. ఏ సంగతులు? ఈ ఉదయకాలంలో మనము ఏదైతే పత్రిక పాఠ్యభాగంలో చదువుకున్నామో ఆ సంగతులు దృష్టాంతములుగా రాయబడ్డాయంట. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ అని అర్థము. ప్రియమైన సంగమం టూకోస్ అనే కాలం గ్రీక్ వైపులో వాడబడింది. దాన్ని ఇంగ్లీష్లో టైప్ అని అంటారు, TYPE. ప్రియమైన సంగమం దీని అర్థం ఏంటంటే విధానము అని అర్థము, ఒక నమూనా అని అర్థము. ప్రియమైన సంగమా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్యాటర్న్ అనే అర్థం వస్తుంది ఈ పదానికి. ఏ క్రమం అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అది జరగడం వలన వారు నశించిపోయారో అదే క్రమం కూడా విశ్వాసుల జీవితంలో కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆ క్రమాన్ని మీరు కొనసాగించొద్దని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నేటి ఉదయ కాలంలో ప్రతి విశ్వాసంతో కూడా దేవుడు ఆ మాటలు చెప్తున్నాడు. ఏ సంగతులు మనకు దృష్టాంతంలో ఉన్నవి, ఏమి దేవుడి ఉదయ కాలంలో మనం చూపించబోతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం మనం చదువుతుంటే పౌలు పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాటను పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులైనవి అన్నాడు. మొట్టమొదటిగా పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న సత్యం ఏంటి? ఒక నమూనాన్ని చెప్తున్నాడు, ఒక విధానాన్ని చెప్తున్నాడు. ఈ విధానాన్ని, ఈ క్రమాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఆచరించారు కాబట్టి వారు నశించిపోయారు అంటున్నాడు. ఏంటి వారు ఆచరించిందంటే విగ్రహారాధన. మొట్టమొదటిగా విగ్రహారాధన. ప్రియమైన సంగమా పౌలు ఎందుకు ఈ మాట రాస్తున్నాడు? జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చున్నారంట. తదుపరి ఆడుటకు లేచి అని రాయబడుతూ ఉంది. ఎందుకు లేచారు? వారు విగ్రహారాధన చేయడానికి లేచారు. ప్రియమైన సంగమా నిర్గమాకాండ గ్రంథాలు మనం చదువుతున్న సందర్భంలో 20వ అధ్యాయంలో దేవుడు తన మహిమగల స్వరాన్ని ఇశ్రాయేలు ప్రజలకు వినిపిస్తూ ఉన్నాడు. పర్వతము దేవుని అగ్ని చేత అది కాలుతూ ఉంది. దేవుని స్వరాన్ని ప్రజలు వినడానికి భయపడుతూ ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. పర్వతం కూడా వణుకుతూ ఉందంట. నీ దేవుడిని యెహోవాను నేనే అంటూ ఉన్నాడు ఆయన మొట్టమొదటిగా పలికిన మాట. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మొదటి వచనం దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. ఎక్కడ వివరిస్తూ ఉన్నాడు ఆయన? సీనాయి పర్వతం మీద తన స్వరాన్ని వినిపించి వారికి తెలియజేస్తున్నాడు. ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే నీ దేవుడినైనా యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది, నిన్ను వెలుపలికి రప్పించిన వాడను నేనే అని అంటూ ఉన్నాడు. నీ కష్టంలో, నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ వ్యాధి బాధల్లో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు గోదాడుతూ ఉంటావు, తగ్గించుకుంటావు. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, నీ అప్పుల నుంచి విడిపిస్తాడు, నీ కష్టాల నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత నువ్వు మర్చిపోయి మరలా నీ గత జీవితానికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ప్రియమైన సంగమా అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ కష్టంలో నేను విడిపించి నేను వెలుగులో తీసుకుని వచ్చిన వాడిని నేనే అంటున్నాడు. 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అది ఆజ్ఞ, ఉండకూడదు అంటూ ఉన్నాడు. అంతే. 4వ వచనంలో పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింది అందే కానీ దేని రూపంనైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. భూమిని కానీ సృష్టిని కానీ ఆకాశంలో ఉన్న సృష్టిని కానీ కంటికి కనబడిన దేనిని కానీ భూమి క్రింద ఉన్న జీవుల్లో కానీ దేనిని కూడా నీవు పూజించొద్దని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ విగ్రహాన్ని కూడా నువ్వు ఆరాధించొద్దు అంటూ ఉన్నాడు. ఎందుకు ఆరాధించొద్దు అంటున్నాడు? నీ యొక్క మనసు ప్రభు మీద ఉండాలి. 5వ వచనం అంటూ ఉన్నాడు ఎలా అనగా నీ దేవుడిని యెహోవాను నేను ఏమంటున్నాడు? రోషం గల దేవుడును అంటున్నాడు. రోషం గల దేవుడు. ప్రియమైన సంగమా రోషం అంటే ఏమిటో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవే, నువ్వు నీ మనసు ఆయన మీద ఉండాలి. కానీ నీ మనసు దురాశ మీద ఉంటే ఆయన ఊరుకుంటాడా? నీ మనసు ఆయన మీద కాకుండా దేని మీద కేంద్రీకృతం అయితే ప్రియమైన సంగమా దేవుని కోపం రగులుతుంది. దాన్ని రోషం అంటారు. నేను నిన్ను సంపాదించుకున్నాను, నేను నిన్ను రక్షించాను, నీ సమస్తము నాదే అంటాడు ప్రభు. నీవు నా సొత్తు అని అంటాడు. నువ్వు ఆయన సొత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఇంకొక దాన్ని నువ్వు ఆశించకూడదు. అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట నేను రోషం గల దేవుడిని, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంను
కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడు. ఆయన 6వ వచనం అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు వారిని కరుణించువాడని అంటున్నాడు. ఆయన ప్రేమించేవారినంట ప్రభువు 1000 తరముల వరకు కరుణించువాడని అన్నాడంట. నేను సంగమం యోహాను సువార్త 14వ ప్రభు మాట చెప్తాడు, నా ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించమంటాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొన్న సందర్భంలో మనము ఆయన ప్రేమించిన వాళ్ళగా మనం ఎంచబడతామని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి ఈ మాట రాయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అన్య జనాంగంలో నుండి రక్షించబడినటువంటి కొరింథీ ప్రజలు మరలా వారిలో విగ్రహారాధన అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. పౌలుకి ఈ యొక్క సమాచారం తెలియచేయబడింది కాబట్టి ఈ విషయాన్ని అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ముందుగా అది రాస్తూ ఉన్నాడు. అందుకని విగ్రహారాధన అనేది దేవునికి రోషం పుట్టించేది. దాని ద్వారా దేవుని జీవగ్రంథంలో ఆ ప్రజలు కొట్టివేయబడ్డారు. ప్రియమైన సంగమం, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుని వచ్చిన సత్యం ఏంటంటే, దేవునికి గాక మరి దేని మీద కూడా మనము మన యొక్క మనసును పెట్టడానికి వీల్లేదు. కీర్తన గ్రంథం నుండి 14వ సంకీర్తనలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో ఆ భాగంలో అనేక విషయాలను దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం కీర్తన 14:2 వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరు లేరు, ఒక్కడైనను లేడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటను ఆయన ఆ ప్రజలకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 16వ సంకీర్తన 4వ వచనం ఇంకొక మాట రాయబడుతూ ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయంట. నీవు నీ దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరిస్తే, వేరొకరు అంటే ఇక్కడ విగ్రహం అయిన ఉండొచ్చు, మనిషి అయిన ఉండొచ్చు, లేకపోతే నీకు ధనం అయిన ఉండొచ్చు, నీ ఆస్తి అయిన ఉండొచ్చు, ఇంకేదైనా అయిన ఉండొచ్చు. దేవుని కాక వేరొకరి మీద నీ మనసు ఉన్నా, వేరొకరిని నీవు అనుసరించిన శ్రమలు విస్తరిస్తాయంట. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని ఆజ్ఞ ఏంటంటే వారి పేర్లు కూడా మన పెదవుల్లో నుండి రాకూడదు. అది దేవుని ఆజ్ఞ. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలంగా మనం ఉంటున్నాం అంటే దేవునికి ఇష్టం లేని పేర్లు మన పెదవులను గుండా దేవుడికి వినపడకూడదు. అది కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అహరోను ఒక దూడను చేస్తూ ఉన్నాడు. మోషే దేవుని సన్నిధానంలో ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే కొండ మీద నుండి దిగి రావడం ఆలస్యం అవడంతో ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ మోషే ఏమైపోయాడో మనకు తెలియదు కాబట్టి అహరోను మా కొరకు ఒక దూడను చేయమంటున్నారు, ఒక దేవతను మా కొరకు చేయము, ఆ దేవత మా ముందు నడుస్తాడు అని చెప్తూ ఉన్నారు. 32వ వచనంలో అది కనబడుతూ ఉంది. 2-3 వచనాలు మనం చదువుతూ ఉంటే అహరోను వారి భార్యల దగ్గర, వారి కుమార్తెల దగ్గర ఉన్న బంగారు పోగులను తీసుకొని దానితో పోత పోసిన దూడను చేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో హాతోర్ అనే దేవత ఉంటుంది. హాతోర్ అంటే దేవత ఏదో కాదండి, ఆవు, ఎద్దు, ఆవు పూజిస్తారు కదా, ఆవు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పర్వతము దగ్గర ఏ దేవతను ఆరాధించారో దాని పేరు హాతోరు. ప్రియమైన సంగమం, ఈ సందర్భంలో దేవుని యొక్క కోపం రగులుకొని వారి పేరు జీవగ్రంథంలో నుండి కొట్టివేయబడ్డం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం 32లో మీరు చదవగలిగితే మీకు అర్థమవుతూ ఉంటుంది. కీర్తన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు మనకు ప్రస్తావించబడుతూ ఉన్నాయి. కీర్తన 106:19-20 వచనాలు మనం చదువుతూ ఉన్న సందర్భంలో కీర్తనకారుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో ఏ రీతిగా ప్రవర్తించారో అక్కడ రాస్తున్నాడు. హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసి తమ మహిమాస్పదమును గడ్డి మీద ఎద్దు రూపమునకు మార్చిరి. తమ మహిమాస్పదమును దేవుని యొక్క మహిమను వారు గడ్డి మీద ఎద్దు రూపమునకు మార్చారంట. ఇప్పుడు కూడా వారు చిత్రీకరించిన ఆ ఎద్దు బొమ్మలు ఆ రాళ్ళలో యూట్యూబ్లో కూడా చూడవచ్చు వాటిని. ప్రియమైన సంగమా, అహరోను కట్టించిన బలిపీఠం నేడు కూడా ఆ సీనాయి పర్వతం దగ్గర నిలిచి ఉంది. ఈ ఉదయకాల సమయంలో కొరింథీ సంఘానికి పౌలు ఆ విషయాన్ని ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, మీరు విగ్రహారాధన నుండి బయటకు వచ్చారు కాబట్టి మరలా మీరు దానిలోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. రెండవ విషయం చెప్తున్నాడు. కొరింథీ
మొదటి పత్రిక 10:8 వ్యభిచరించవద్దు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిని అంటున్నాడు. మొట్టమొదటిగా వారు విగ్రహారాధకులై ఉన్నారు, నశించిపోయారు, మీరు అలా చేయొద్దు అంటున్నాడు. రెండవదిగా వారు వ్యభిచరించారు, వారు వ్యభిచరించదు అని చెప్తూ ఉన్నాడు 8వ ప్రియమైన సంగమా, మరియు వారి వలె మనము వ్యభిచరింపకూడము. ఎందుకు రాస్తూ ఉన్నాడు పౌలు ఈ మాట? ప్రియమైన సంగమా, మోయాబు రాజు అయినటువంటి బాలాకు బిలాముని పిలిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. కానీ బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బదులుగా దేవుని ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే బిలాము ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో మనం చదివితే ప్రభు పెక్కమా సంఘం యొక్క దూతతో మాట్లాడుతూ ఉంటాడు. 2:14 బిలాము తప్పుడు బోధన నేర్పించాడంట. ఎలాగా? ఇశ్రాయేలు ప్రజలు విభజించినట్లు దుర్బోధ చేశాడంట బాలాకి. పునరుత్థానుడైన యేసు ప్రభు ఆ యొక్క సత్యాన్ని యోహానుకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలించిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియటమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ వలె బోధించువారు కర్కమ సంఘంలో ఉన్నారనంట. ప్రియమైన సంఘమా, ప్రభు కర్కమ సంఘం మీద నింద మోపుతూ ఉన్నాడు. ఇక్కడ కొరింథు సంఘానికి కూడా పౌలు గారు అదే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథు సంఘంలో కూడా జరగకూడని ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీరు కొరింథు పత్రిక చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన సంఘమా, దాని గురించే పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారి వలె మనము వ్యభిచరింపకూడము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలిందిరి అంట. ఈ సంఘటన మనకి సంఖ్యాకాండ గ్రంథం చదువుతున్న సందర్భంలో 25వ అధ్యాయంలో మనకు అక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. సంఖ్యాకాండం 25 ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబులందరితో వ్యభిచారం చేయసాగిరి. ప్రజలు షిత్తీములో దిగి ఉన్నారంట. షిత్తీము అంటే ఏంటి అర్థము? తుమ్మ చెట్లు అని అర్థము. షిత్తీము అంటే తుమ్మ చెట్లు. మనకు ఇక్కడ బలిపీఠం ఉంది కదా, మాంసం, అది కూడా తుమ్మ కలతో చేయబడింది. షిత్తీము అనగా తుమ్మ చెట్లు ఉన్న ప్రాంతం. ప్రజలు అక్కడ దిగారు. తుమ్మ చెట్లు ఆరోగ్యానికి అది సూచనగా ఉంటాయండి. ఆరోగ్యానికి, ఆత్మీయ క్షేమానికి సూచనగా ఉన్న ఆ ప్రాంతంలో మీరు వ్యభిచరిస్తూ ఉన్నారు. మందస్సు కూడా తుమ్మ చెట్లతోనే చేయబడుతూ ఉంది కదా. ప్రియమైన సంఘం 25వ చూడండి. ప్రజలు మోయాబులందరితో వ్యభిచారం చేయసాగిరి. మోయాబీయులు ఎవరు? లోతు సంతానము. వాళ్ళు వ్యభిచార సంతానం కాబట్టి వారిలో ఆ యొక్క స్వభావం అనేది ఉంటుంది. వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఇశ్రాయేలు ప్రజలను తమ యొక్క బలులకు ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రీస్తు విశ్వాసులను నీవు అన్ని జనులు నిన్ను బలికి తెచ్చినప్పుడు నువ్వు వెళ్తావా? కొరింథు సంఘ ప్రజలు వెళ్తూ ఉన్నారు కాబట్టి కొరింథు సంఘానికి ఈ భాగాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు. నువ్వు క్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు అన్య జనులకు వారి దేవతలతో నీకు సంబంధం లేదు, వారి బలులతో నీకు సంబంధం లేదు. అందుకనే ఆ రీతిలో నుంచి పౌలు కొరింథు సంఘానికి రాస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 25లో మనం చదువుతున్న సందర్భంలో 2వ ఆ స్త్రీలు అనగా మోయాబు స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా ఏం చేస్తున్నారు? వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి వారి దేవతలకు నమస్కరించారంట, భోజనం చేశారంట. నువ్వు దయ్యాల పాత్రలో నువ్వు పాల్గొంటూ పొందుతున్నావు, క్రీస్తు పాత్రలో నువ్వు పాల్గొంటూ పొందుతున్నావు. ఇదే నాకు అసాధ్యమవుతుంది. పేమెంట్ సంఘమా, ప్రభు ఉదయ కాలంలో కొరింథు సంఘానికి అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. నీలో కూడా దయ్యములు కల్పించిన వాటిని భుజించమని నీకు బోధించే బిలాము లాంటి బోధకులు ఉన్నారని కర్కమ సంఘంలో చెప్పినట్లు ఇక్కడ పౌలు గారు కొరింథు సంఘం అక్కడ గర్దిస్తూ ఉన్నాడు. పేమెంట్ సంఘం దేవుని బిడ్డలాగా ఉంటూ ఉన్నవారు బయటకు వెళ్ళినప్పుడు అనీశ్వరులుగా జీవిస్తూ ఉంటారు, అనీశ్వరుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు, ఇతర దేవతలకు నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏం చేశాడంట? సంఖ్యాకాండం 23 రాయబడుతూ ఉంది. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున యెహోవా కోపము వారి మీద రగులుకుందంట. కోపం, దేవుని కోపం అది చౌకీలో తెలుస్తుందండి. దేవుడి కోపం మనకి తెలియకపోతే తెలియదు, దేవుడి కోపం మనకి తెలుసండి. ఒక్కసారి ఆయన ఉగ్రత మనం చూసామంటే మళ్ళా ఆయన అంటే ఆయన పేరు ఎత్తడానికి కూడా మనం
భయపడతాం. ప్రియమైన సంగమా, ఎప్పుడు కూడా మనం దేవుని ప్రేమ మనం పొందుకోవాలి, కానీ దేవుని కోపాన్ని మనం చదువుసేవారుగా మనం ఉండకూడదు. అందుకని ఇక్కడ పౌలు గారు ఈ సందర్భాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమ 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చనిపోయారంట. ఆ సందర్భంలో వారు వలన మోయబురాంత ప్రజలతో వారు విభజించినందున వలన. ప్రియమైన సంగమా, పౌలు కొరింథు సంఘానికి ఈ సత్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. పౌలు అయితే ఇక్కడ 23,000 మందిని రాస్తూ ఉన్నాడు. సంఘీకాండంలో 24,000 మంది అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా క్రీస్తు బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు వారు అన్య దేవతలతో సహవాసం చేయకూడదు అని చెప్తున్నాడు. ఇది 2 తప్పిదాలను మోపుతూ ఉన్నాడు. 3వ తప్పిదాన్ని కూడా చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10:9 వచనంలో మనము ప్రభువును శోధింపకపోయిందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వారిలో ఎవరు వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు. కొరింథీ సంఘంలో కూడా సణుగుడు అనేది ఉంది. దేవుని శోధించడం అనే అవలక్షణం అనేది ఆ సంఘంలో ఉంది. ప్రియమైన సంఘమా, ఏదైతే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరుగుతుందో అదే క్రైస్తవ ప్రజల జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ సాతాను అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చెడు కార్యక్రమం చేశాడో అదే సాతాను క్రైస్తవ ప్రజల జీవితంలో కూడా చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు సంఘీకాండం 21వ అధ్యాయంలో మనం చదువుకున్న సందర్భంలో ప్రజలు మార్గాయాసం చేత అలసిపోయారంట. 21:4 వచనంలో వారు ఎదోము దేశంలో చుట్టిపోవాలని హోర్ కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యలను. నీ ఆత్మీయ జీవితము అది సుదూర ప్రయాణం అనేది. నువ్వు బస్సు ఎక్కితే వెంటనే దిగిపోయే ప్రయాణం కాదది. నీ కడసారి నీ జీవితాంతము ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో నీకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, కన్నీళ్ళు ఎదురవుతాయి, దుఃఖం ఎదురవుతుంది. నువ్వు అలసిపోతే ఎలాగా? అలసిపోతూ ఉన్నారు. వారి ప్రాణ సమస్యలను ఇక్కడ రాయబడుతుంది. 5వ వచనంలో కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడుతూ ఉన్నారంట. ఎందుకు మాట్లాడాలి వారు? నీ సమస్యలను దేవుడికి చెప్పుకోవాలి కదా. నీ సొనుగుడు ఎందుకు? దేవుని శోధించడం ఎందుకు? ప్రియమైన సంగమా, ఇక్కడ వీరు గమనిస్తూ ఉంటే వారు దేవుని శోధిస్తూ ఉన్నారు. అలాగే మనము నిర్గమకాండ గ్రంథంలో కూడా మనము 16వ అధ్యాయాన్ని మనము చదువుకునే సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల గురించి అక్కడ మరొక సందర్భం మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, 15వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు నీళ్లు లేని పరిస్థితుల్లో నీటి కొరకు గొడవ పడుతూ ఉన్నారు మోషేతోటి. ఆ సందర్భంలో ఆ ప్రాంతానికి మారా అని పేరు పెట్టు ఉన్నాడు. అవును, నీ ముందు చేదుతో కూడిన పాత్ర ఉంది, నీకు అది తప్ప ఇంకొకటి లేదు. కానీ ఆ చేదైన దానిని దేవుడు నీకు మధురమైన దానిగా నీకు మార్చగలుగుతాడు కదా. దేవుడు అక్కడ మారా అని మధుర జలంగా మార్చాడు. నీ విశ్వాసం దేవుడి మీద ఉన్నప్పుడు నీ చేదుదనం అంతా కూడా మధురంగా మార్చబడుతూ ఉంటుంది. అంతేగాని నువ్వు కష్టంలో నువ్వు దేవుని శోధించకూడదు. నిర్గమ 17లో కూడా అక్కడ మోషేతో ప్రజలు వాదిస్తూ ఉన్నారు. మాకు త్రాగడానికి నీళ్ళు అంటూ ఉన్నారు. మోషే ప్రజలను గద్దిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని శోధించే వారంగా ఉండకూడదు. ఆ సందర్భంలో దేవుడు మోషేతో చెప్పినాడు, బండని నీ కర్రతో కొట్టడానిగానే ఆ నీరు బండలో చూస్తూ ఉంది. ప్రియమైన సంగమా, ఆ స్థలానికి మస్సా అని మెయిబా అని అక్కడ ఆ మోషే పేరు పెడుతూ ఉన్నాడు. వాదించే ప్రజలుగా దేవుడి బిడ్డలు ఉంటారండి. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు, క్రైస్తవ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. వాదన, ఎందుకు వాదన? దేని కొరకు వాదన? ఆహారం లేకపోతే వాదన, నీళ్ళు లేకపోతే వాదన, ఆశీర్వాదం లేకపోతే వాదన, ప్రతిదానికి వాదనే. దేవుడికి ఇష్టం లేని కాలం ఏంటో తెలుసా? వాదన. మోషేతో వాదించిన ప్రతి సందర్భంలో కూడా వారు ఎంతో నశించిపోయారు. ప్రియమైన సంగమా, ఎందుకు మనకి దుస్థితి? దేవుని ప్రజల జీవితాల్లో వాదన అనేది ఉండకూడదని కొరింథీ సంఘానికి అక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏ రీతిగా మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి? ముందుగా నేను చెప్పినట్లు సంఖ్యాకాండ గ్రంథంలో 27వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో వారు ఆహారం కావాలని అడిగారు, ఆహారం ఇస్తూ ఉన్నాడు. దేవుడు వారికి నీరు కావాలని అడిగారు, నీరు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మార్గాయాసం చేత వారు అలసిపోయి దేవుడిని విసిగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు సర్పాన్ని పంపుతూ ఉన్నాడంట. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం గమనిస్తే 6వ వచనంలో రాయబడుతూ ఉంది, అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయి. ప్రియమైన సంగమా, ఇక్కడ సర్పం అనే మాటకు సెరాఫ్ అనే పదం వాడబడింది. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే అక్కడ సెరాఫ్ అనే పదం కనబడుతుంది. సెరాఫు
బలిపీఠం దగ్గర నిప్పులను తీసుకుని వచ్చి యెషయా పెదాలకు తగిలించగానే నీ పాపం పరిహరించబడిందని శరాపు చెప్తూ ఉన్నాడు కదా. శరాపు అంటే పరిహరించువాడని అర్థము. శరాపు రూపంను చూడడానికి భయపడాలి తెలుసా, ఆ విధంగా ఉండదు శరాపు రూపం. కానీ ఇక్కడ సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో సర్పానికి కూడా శరాఫ్ అనే పదం వాడబడుతుంది. ఇవి ఆఫ్రికా దేశంలో ఉంటాయి. ఎగిరే సర్పాలు ఇవి భయంకరమైన వేడిని కలుగు చేస్తాయి. ఇవి బర్నింగ్ అంటారు, మంట వచ్చేస్తూ ఉంటుంది. ఇవి కనుక కాటు వేసి అంటే ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే తాపకాలైన ఆ సర్పములు వారిని కలిసినప్పుడు అనేక మంది ఆ సందర్భంలో చనిపోయారంట. దేవుని కాల సమయంలో ప్రభువు సంఘానికి జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే సనగొద్దు అని చెప్తున్నాడు. సణుగుట వలన వాళ్ళు అనేకులు నశిస్తూ ఉన్నారంట. యువతి కాలంలో నువ్వు సణుగుతూ ఉన్నావా? ప్రభు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు సణుగుతూ ఉంటే జాగ్రత్త సుమా, దేవుని ఉగ్రతకు నీవు గురి కావాల్సి వస్తుందని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. కానీ ఆయనకు కోపం రేగించే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే అయ్యో శ్రమ అని దేవుడి కాలంలో పౌరులు కొరింథు సంఘానికి అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనం దేవుని బాధ పెడుతూ ఉంటామండి, ఎంతకాలం మనం దేవుడికి కోపం కలిగిస్తూ ఉంటాం. ఆయన రక్షణ కాలం చూసి ఆయన ఇంకా మహిమలో పాలు పొందుతూ ఆయన ఆశీర్వాదాలను పొందుకుంటూ ఎంతకాలం మనం ఆయన కార్యాలు మనం రేపుతూ ఉంటాం, ఎంతకాలం మనం రేపుతూ ఉంటాం, మరలా సిలువ వేస్తూ ఉంటాం, మరలా ఆయన కొడుతూ కొడుతూ ఉంటాం. కానీ మనకు మాత్రం ఏ బాధ కూడా అనిపించదు. ఎందుకంటే దెబ్బ మనకు కాదు తగిలేది దేవుడి శరీరానికి తగ్గుతూ ఉంది. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రికలో మనం గమనిస్తే 10వ వచనంలో ఏమని రాస్తూ ఉన్నాడు, 3వ మాట చెప్తున్నాడు, కొరింథు సంఘంలో సణుగుడు ఉందంట, మీరు సణుగొకడి అంటున్నాడు. వారిలో కొందరు సరిగి సంహారకుడి చేత నశించారంట. అందరూ కాదండి, అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కూడా కాదు. గుప్పడి బియ్యం ఉంటే దేవుడు అందులో కొంచెంగా తీసుకుంటాడు. పరలోకంలోకి విస్తారమైన ధాన్యం ఉందంటే దేవుడికి కావాల్సింది గుప్పిడే. పరలోకం ఈ రోజు ఆయన వెతికేది ఎవరినంటే శ్రేష్టమైన దాన్నే వెతుకుతూ ఉంటాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అనే పరిశుద్ధ గ్రంథం ఊరికి చెప్పడం లేదు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏ రీతిగా మనం దేవునికి మనము భయభక్తులు కలిగి జీవించగలుగుతూ ఉంటాం. సంఖ్యాకాండంలో మనం గమనిస్తే 14వ అధ్యాయంలో అక్కడ ప్రాముఖ్యమైన సందర్భం మనకి రాయబడుతూ ఉంది. ప్రజలు మోషే ఆహ్వానుల మీద సణుగుతూ ఉన్నారు, ప్రజలు ఏడుస్తూ ఉన్నారంట. సంఖ్యాకాండం 14:1 అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసును, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే ఆహ్వానుల పైన సణుగుకొనిరి. ఎలా సణుగుకుంటున్నారంట, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొలపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్తే మాకు మేలు కదా. దేవునికి ఎప్పుడు కూడా సొడుగుడు అనేది ఇష్టం ఉండదండి. నీ సమస్య ఏదైనా ఉన్నదండి మా ఇంట్లో మోకరించాలి, బాధని నువ్వు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మనం దేవుని కన్నా గొప్పవాళ్ళం కాదండి. దేవుని కన్నా మనం ఎక్కువగా మనం హర్షించామంటే ఆ కోపాన్ని మనం భరించడం, అయ్యో అది శ్రమ, అది వేదన, ఆ సందర్భాన్ని మనం భరించలేము. ఎవరి కాల సంబంధంలో దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, వారి వలె మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు. అదే కాలంలో ఎంతమంది పడుతూ ఉన్నారు, గొడుతూ ఉన్నారు. మన జీవితాన్ని మనం సరి చేసుకోకపోతే అయ్యో శ్రమ అని దేవుడు పౌలు భక్తుల ద్వారా కొరింథు సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 14:29 సందర్భంలో దేవుడు వారు చెప్తున్న మాట, మీ శవములు అరణ్యంలోనే రాలను, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 సంవత్సరాలు భయపడి జనసంఖ్యలో రాయబడిన ప్రతి ఒక్కరు కూడా వారు నశిస్తారంట. ఎందుకు ఆ మాటలు రాయబడుతూ ఉన్నాయి? కొడుతూ ఉన్నారు కాబట్టి. సంఖ్యాకాండం 16:40 వచనంలో కూడా చదివితే ప్రభు ఆ యొక్క చెడు వల్ల ఎంతమంది అక్కడ చనిపోయారో అక్కడ రాయిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 16:41 14,700 మంది చనిపోయారంట సొంగుడు వల్ల. యోధి కాలంలో మన సొంగుడు ఏ విధంగా ఉంది, ఏ రీతిగా మనం క్రీస్తుని శోధిస్తూ ఉన్నాం, ఏ రీతిగా ఆయన గాయాన్ని మనం రేపుతున్నాం. ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, పరిశీలించుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా మనము కొరింథీ మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ప్రియమైన సంగమా, లేఖనాలు ఎందుకు రాయబడుతున్నాయంటే మనకు దృష్టాంతంలో ఉండడానికి రాయబడుతున్నాయి. బోధించబడుతున్న
వాక్యము మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి బోధించబడుతున్న ఆ సత్యాన్ని ప్రతి విశ్వాసం కూడా గ్రహించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు 10వ వచనం చూద్దాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత నశించి 14 చెప్పారు. ఓ మాట తెలుసు కదా మీకు, నా సంకటము వెన్నీ తీరిపోయే, సంహారము తాను దాటిపోయే. పక్కన దాసుడంటారు పరమకాలాలు హక్కుదారుడం, నా సంకటములన్నీ ఎంత బాగా పాడతారంటే సంకటములన్నీ తీరిపోయినాయని. ఆ తీరిపోయిన అక్కడ చంపబడ్డారు. ట్రీట్మెంట్ సంగమా సమాయేలు అని పేరు ఆ సంహారుడు ఉపయోగించబోతుంది. ఈరోజు సమయాలు ఎవరి దగ్గరికి పంపబడతాడంటే సరిగ్గా వారి దగ్గరికి పంపబడతాడు, దేవుని శోధించే వారి దగ్గరికి పంపబడతాడు. అటువంటి శిక్షకుడు కావద్దని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. 11 నుంచి 13 వచనాలు చదువుతున్న సందర్భంలో 11 వచనంలో పౌలు చెప్తున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుడికై రాయబడును. మన కొరకే రాయబడ్డాయంట. ఎందుకంటే మనం మంచి దినమందు ఉన్నాం కాబట్టి మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయబడ్డాయని చెప్తూ ఉన్నాడు. 12వ వచనం అంటున్నాడు, తాను నిల్చున్నాడని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. తాను నిల్చున్నానని తలంచేవాడంట, పడకూడనట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. యువత కాల సమయంలో నువ్వు క్రీస్తునందు నిలబడి ఉన్నాను తలుస్తున్నావా? నీ యొక్క నమ్మిక క్రీస్తునందు స్థిరంగా ఉందనంటే అది పర్వాలేదు, అది ఒక భ్రమ అయితే జాగ్రత్త అని పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని నిలబెట్టుకోమని ప్రభు యువత కాలంలో సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం అంటున్నాడు, సాధారణంగా మనుషుల కొరకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకున్న మార్గం మనకు చేస్తాడంట. అందుకని శోధన వచ్చినప్పుడు దేవుడి మీద సనగొద్దు అని చెప్తున్నాడు, గొనగొద్దు అని చెప్తున్నాడు. ఏమేంటి సంగమా నేను చూద్దాం అని చెప్తున్నాడు దేవుడిని. ఎందుకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు పౌలు అంటే, ఏ విషయాలు కొంచెం సంఘంలోనే కాదు ప్రతి సంఘంలోనే ఉంటాయి, ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఉంటాయి. సరి చేసుకోవడానికి మనకు రాయబడుతున్నాయి అంట. సరి చేసుకోకపోతే మనం నిత్యరాజ్యాన్ని మనం చేరలేము. ఆ సత్యాన్ని పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక మాట పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క పాఠాన్ని అంతటిని బట్టి 20వ వచనం చూద్దాం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల మీద ఉన్న దానిలోను ఏమంటున్నాడు కూడా పాలు పొందనేరరు. ప్రభువులకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనం బలవంతులమా? ఇదే ప్రశ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు. కొరింథీ సంఘము ఆ కాపుల మీద అపోస్తలుడైన పౌలు మీద సొలుగుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరగకూడని కార్యం జరిగింది. ఆ జరగకూడని కార్యం జరిగిన ఖండించినందుకు వారి మీద వారు సొలుగుతూ ఉన్నారు. అందుకే పౌలు ఈ మాటను వారికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సంఘమా, కొరింథీ సంఘం మనకు ఒక మాదిరిగా ఉంది. ఏ విధంగా మనం అలా చేయకూడదని మనం నేర్చుకోవడానికి వారికి బోధించిన బోధ దేవుడు ఉదయకాలంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా మనము